ఆర్షవాంగ్మయంలో వినయం అన్న మాటకి ఎంత గొప్ప స్థానం ఉందో మీకు చెప్తా. వినయము అవతల వాళ్ళని ప్రాణాలతో నిలబెడుతుంది. ఒక్కొక్కసారి సత్యమైనా కూడా నేనింత వాణ్ణి అన్న మాట అవతల వాళ్ళని సగం చంపేస్తుంది. నాకేం వచ్చండి అన్న మాట అవతల వాళ్ళని ప్రాణాలతో ఉంచుతుంది. కేవలము వినయము చేత హనుమ సీతమ్మ బ్రతకడానికి కారణమయ్యాడు. సుందరకాండలో ఆవిడ అడిగింది, మరి దక్షిణ సముద్ర తీరం దగ్గరికి వచ్చి కొన్ని లక్షల వానరములు దిగాయి. 100 యోజనముల సముద్రం దాటాలి అనేటప్పటికీ ఎవ్వరూ రాలేదు, అందరు అక్కడే ఉండిపోయారు, నువ్వు ఒక్కడివే వచ్చావు, నిజమా? రేపొద్దున్న రామరావణ సంగ్రామం అవుతుంది, ఎంతమంది వస్తారు? రాలేరుగా. ఇక్కడ కోట్ల మంది రాక్షస వీరులు ఉన్నారుగా, మరి ఎలా రాముడు గెలుస్తాడు? ఎలా వస్తాడు? నువ్వు ఒక్కడివేగా వచ్చావు, మరి వానర వీరులందరూ రాలేరుగా అన్నాడు. ఆయన వినయం చూడండి. ఆయన అన్నారు, అమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అమ్మా నీకో ధర్మం తెలుసుగా, నేను చెప్పక్కర్లేదు, నువ్వు రామచంద్రమూర్తి పట్టపురాణివి. పట్టపురాణి దగ్గరికి ఎప్పుడైనా రాజు తన దగ్గర ఉన్న భృత్యుల్ని పంపించేటప్పుడు అందరిలోకి తక్కువ శక్తి ఉన్నవాడెవరో వాణ్ణే రాణివాసానికి పంపిస్తారు పట్టపురాణి దగ్గరికి, తప్ప శక్తి ఉన్నవాడిని పంపరు. అది రాజధర్మం. నువ్వు కాదనలేవుగా, నీకు తెలుసుగా. మరి రామచంద్రమూర్తి సుగ్రీవుడు నన్ను పంపారంటే నాతో సమానులు ఉంటారు, నాకన్నా అధికులు ఉంటారు, నాకన్నా తక్కువ వాళ్ళు ఉంటారా అమ్మా? వాళ్ళు రాలేదంటే కారణం వేరు, వాళ్ళు రాలేక కాదమ్మా, కోట్ల మంది ఉన్నారు సుగ్రీవుడి దగ్గర, నాతో సమానులు, నాకున్న అధికులు, అందరిలోకి తక్కువ వాడిని నేనే. ఈ మాట సీతమ్మకి ప్రాణం పోసింది. నిజంగా హనుమని సత్యం పలుకుతున్నానని, నిజమేనమ్మా వాళ్ళందరూ గుండెలు బాదుకు కూర్చున్నారు, నేను ఇడితే బతుకుతారమ్మా, వేళ కూడా దాటిపోయింది, ఏమో చూద్దాం ఎంతమంది వస్తారో అన్నారనుకోండి, ఆవిడ ఎంత బెంగ పెట్టుకుంటుంది? వినయం ప్రాణం పోస్తుంది. వినయం లేకపోవడం అనేటటువంటిది అవతల వాళ్ళ ప్రాణం తీసేస్తుంది కూడా. నా అంత వాణ్ణి నేనన్న అహంకారం ఉందే, అది మనిషిని చంపక్కర్లేదు, చంపిన కన్నా ఎక్కువ పాపం చేస్తుంది.